హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో అయితే మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పటి నుంచో 16 ప్యానల్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేద్దామని చూస్తున్నాను. బట్ నాకైతే కుట్టేంత టైం కుదరలేదు, ప్లస్ ఛాన్స్ కూడా రాలేదన్నమాట. ఇప్పుడైతే ఇది నా మెటర్నిటీ షూట్ కోసం ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకుంటున్నాను. నాకు తెలీదు ఎందుకంటే ఈ ఫ్రాక్ వేసుకొని నేను షూట్ చేసుకుంటానా లేదా అనేది. బట్ ఏంటంటే సేఫ్ సైడ్గా ఉండడం కోసం నేనైతే ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ప్లెయిన్ డ్రెస్సెస్ అనేవి మనకి ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకొని దీన్ని వాష్ చేసేసి డ్రై చేస్తాను అనమాట. డ్రై చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఐరన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రాక్ స్టిచ్ చేయబోతున్నాను. సో అందుకని ఫ్రంట్ పార్ట్ ఒకసారి, బ్యాక్ పార్ట్ ఒకసారి అయితే కట్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం క్రాస్ ఉంటుంది. సో అందుకని ఆ క్రాస్ అంతా పోవడానికి నాది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ 14.5 ఇంచ్ హైట్. బట్ నేనేంటంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 15.5 ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ వచ్చేసి ఇదిగోండి 9.75 అనమాట. ఇంకొక 2 or 3 ఇంచెస్ నేను ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా అంతే అనమాట. 3 ఇంచెస్ యాడ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా మనకి లైన్స్ అనేది మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకోవాలి అనేది మీ చాయిస్. నేనేంటంటే ఆఫ్టర్ డెలివరీ కొంచెం లావ్ అవుతానా లేకపోతే ఇంకా తగ్గుతానా అనేది నాకు ఐడియా లేదు. సో అందుకని నేను ఎందుకైనా ఉంటుందనేసి సేఫ్ సైడ్గా ఒక 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఖర్చులు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేసి జస్ట్ ఇట్లా డౌన్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇదిగోండి దీన్ని అయితే ఇక్కడికి ఎగ్జాక్ట్గా కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ దీన్ని బేస్ చేసుకుని మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే మనము కట్ చేసేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మనకి మెయిన్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ఆర్ 6.5 ఇంచ్, ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంకొంచెం హై నెక్ కావాలంటే పైకే పెట్టుకోండి, 3.5 or 4 ఇంచెస్ అలా అనమాట. అండ్ ఇక్కడ నేను ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి మళ్ళీ నెక్ కూడా ఇలాగే తీసుకున్నాను అనమాట. సర్కిల్ లాగా రావడానికి అంటే రౌండ్ నెక్కే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను బ్యాక్ సైడ్. ఇంకా మిగిలిన క్లాత్ వచ్చేసి మనము ఫ్రంట్ అయితే కట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ ఉన్న సైడ్ ఓపెన్స్ పెట్టుకోవాలి, ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఫోల్డింగ్ పెట్టుకోవాలన్నమాట. మనకి ఏదైతే ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసామో అదే ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే చేసేయాలన్నమాట. ఇలా క్లాత్ మీద పెట్టేసుకొని దీని చుట్టూరు ఇలా మార్క్ చేసేసుకుంటే మనకేంటంటే విడిగా కూడా ఫ్రంట్ది మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. అందుకనే మనము బ్యాక్ సైడ్ పార్ట్ ఫస్ట్ కట్ చేసేసుకుని ఇలా వేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది. అండ్ కింద సైడ్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ దాకా మనము సైడ్స్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు మార్క్ చేస్తామంటే మనము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా స్టిచ్ చేసేది. సో ప్రిన్సెస్ కట్లోకి అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ వరకు మనకి స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే మనము ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నార్మల్గా మనం ఈ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోకపోతే కనుక ఫిట్టింగ్ అనేది చాలా వరకు తేడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నడుము దగ్గర ఒక 1 ఇంచ్ వరకు పైకి పెట్టాను కదా, అదేంటంటే మనం ఇక్కడ నుంచి క్రాస్ తీసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా క్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా ఫ్రాక్స్కి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో నాకు ఐడియా లేదు. బట్ ఏంటంటే సైడ్స్ అంటే నడుము దగ్గర కిందికి పడిపోతున్నట్టు అలా ఉంటుంది అనమాట ఫినిషింగ్. సో ఆ ఫినిషింగ్ అలా ఉండకూడదంటే ఇక్కడ నడుము దగ్గర మనము చిన్నగా క్రాస్ అనేది తీసుకుంటే కనుక అది కిందకి పడిపోతున్నట్టు ఉండకుండా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు చంక లోతు అయితే తీసేసుకున్నాను. చంక లోతు తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ 3.5 ఇంచ్కి నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. అండ్ 1 ఇంచ్ వరకు నేను ప్రిన్సెస్ కట్కి డాట్ కోసం అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 3.5 ఇంచ్ వరకు మనము లైన్ అనేది పెట్టుకోవాలి పైకి హైట్, డాట్ హైట్ వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ ఉంది కదా, ఆర్మ్ డౌన్కి ఎగ్జాక్ట్గా వచ్చేలాగా మనం ఇక్కడికైతే మార్క్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ప్రిన్సెస్ కట్కి ఇక్కడ డాట్ మార్క్ చేసాం కదా, ఆ మార్క్కి కొంచెం అవతల వైపుకి ఒక 1 ఇంచ్ వదిలేసి అప్పుడు మనము
నడుము దగ్గర క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ తీసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా ఫ్రంట్ సైడ్ వేసేసి దాని మీద అప్పుడు ఎంత ఎక్స్ట్రా అయితే ఉందో దాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకుంటే మనకైతే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కటింగ్ అయిపోయింది. మెయిన్గా మనకి కట్ చేసుకునేది లైనింగే కదా. తర్వాత దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. మనకి ఎప్పుడైనా కానీ ఇలా 16 ప్యానల్స్ కానీ 8 ప్యానల్స్ కానీ 6 ప్యానల్స్ కానీ అలా కుట్టుకోవాలి అనుకున్నప్పుడు మినిమం స్టార్టింగ్ 2.5 మీటర్ వరకు మనకి క్లాత్ అయితే అవసరం పడిద్ది అనమాట. అంతకంటే తక్కువ అనుకోండి ఎక్కువ గేర రాదనమాట మనకి. సో అందుకని మినిమం 2.5 ఇంచ్ ఉంటే కనుక కరెక్ట్గా గేర్ అనేది బాగా వస్తుంది, చూడడానికి కూడా లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఇది వేసేసి అటాచ్ చేసేస్తున్నాను. నేను నార్మల్గా స్టిచ్ చేసేసి దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. నార్మల్గా ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్స్తో వచ్చే ప్రాబ్లము, మనం ఇలా స్టిచ్ చేసి బ్యాక్ సైడ్కి తిప్పి మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు మనం స్టిచ్ చేసిన స్టిచ్ అనేది నెట్లోంచి బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇదేంటంటే కొంచెం డార్క్ కలర్ ఉంది, ప్లస్ అక్కడక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అందుకని అది కనిపించదు అనేసి నేను జస్ట్ తిప్పేశాను. ఒకవేళ మీకు మరీ ఎలివేట్ అవుతుంది, బాగా పల్చగా ఉంది అనుకోండి మీరు తీసుకున్న క్లాత్, అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ నార్మల్గా పైన వేసేసి దానికి ఎక్స్ట్రాగా లోపల వైపుకి ఇంకొక క్లాత్ కుట్టుకొని హ్యాండ్ వర్క్ అయితే చేసుకోండి, అప్పుడు ఫినిషింగ్ అయితే బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇటువైపుకి తిప్పేసి పైన కూడా టాప్ స్టిచ్ వేసేసాను. వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి ముందు లైనింగ్ కట్ చేసేసుకుని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అంతవరకే కట్ చేసుకోవచ్చు, క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇక్కడైతే నాకు జస్ట్ ఆ క్రాస్ వచ్చింది కదా, ఆ క్రాస్ అలాగే సైడ్స్ ఆర్మ్ డౌన్ దగ్గర మాత్రమే కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అయింది. కింద కూడా నేను ఎగ్జాక్ట్గా తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్కి అయితే ఒక 2 స్టిచెస్ వేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా మార్క్ చేసిన దాన్ని ఇదిగోండి మధ్యలో ఒకటి తీసేసి కట్ చేసేసి అక్కడ డాట్ పాయింట్ ఉంది కదా, ఆ డాట్ పాయింట్ అంతవరకు క్లాత్ని రిమూవ్ చేసేసి మళ్ళీ వీటిని ఇలా కుట్టేసుకున్నారనుకోండి మీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ కూడా అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్యానల్స్ తీసుకోవడానికైతే టోటల్ వేస్ట్ లెంత్ వచ్చేసి ప్లస్ మార్జిన్ కూడా కలిపి 47 ఇంచెస్. మార్జిన్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులకు కూడా కలిపి అనమాట. మనకి ఎన్ని కలీస్ కావాలో అన్ని కలీస్కి మనకి వచ్చిన మార్జిన్ ప్లస్ వేస్ట్ రౌండ్ చూసుకొని దాన్ని డివైడెడ్ బై చేయాలన్నమాట. 47 డివైడెడ్ బై 16 ఇంచెస్ చేసుకోవాలి. అప్పుడు నాకు 2.9375 వస్తుంది అనమాట. దానికి ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసిన తర్వాత మనకి 3.9375 వస్తుంది అనమాట. దాన్ని ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇక్కడికి మనమైతే మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రాగా యాడ్ చేశానంటే మనము ఈచ్ కలీకి అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకనే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ చివరిన పెట్టాను కదా 3.9375, మళ్ళీ ఇంకొకటి ఆపోజిట్ సైడ్లో మనమైతే ఇదిగోండి ఇలా మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉందో అంత ఫ్యాబ్రిక్ని తీసుకొని మనకి 16 కలీస్ కదా, సో దీన్ని ఏం చేయాలంటే 8 ఫోల్డ్స్ వేయాలన్నమాట. 8 ఫోల్డ్స్ వేస్తే ఎగ్జాక్ట్గా మనకి 16 కలీస్ అయితే వచ్చేస్తాయి. నేను ఇట్లా డబుల్ ఫోల్డ్ మీద వేసేసి కట్ చేశాను కదా, ఇప్పుడు ఇవి 4 అన్నట్టు అనమాట. దీన్ని మళ్ళీ మధ్యలోకి మనం ఇలా కట్ చేసుకుంటే కనుక అప్పుడు మొత్తము 8 కలీస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను కట్ చేసేది ఒక 8 కలీస్ వస్తాయి, అటువైపు ఉన్నది కూడా కట్ చేస్తే 8 కలీస్ వస్తాయి అన్నమాట. మొత్తము 16 కలీస్ వస్తాయి. ఇదైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, కొత్త వాళ్ళకి ఈజీగా ఉండాలనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను. అండ్ ఇవన్నీ మొత్తము 8 కలీస్ దీంట్లో వచ్చాయి, 8 కలీస్ దీంట్లో వచ్చాయి అనమాట. ఫ్రంట్కి ఏమో 8 కలీస్ యాడ్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్కి 8 కలీస్ యాడ్ చేసుకోవాలి. వీటిని కలీస్ అంటారు, ప్లస్ ప్యానల్స్ అని కూడా అంటారనమాట.
ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను అటాచ్ చేసేస్తున్నాను. పైన మనకి నడుము దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్కి అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ అతికేలాగా వేసుకోవాలి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కొంచెం తక్కువ ఎక్కువ అతికినా కూడా ఒక్కోసారి అదే పైన బాడీ పార్ట్కి అతుకుతాం కదా, ఈ పార్ట్ని అతికినప్పుడు ఏంటంటే కొంచెం అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ క్లాత్ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం చూసుకొని జాగ్రత్తగా, మీరు కొత్త వాళ్ళు అయితే కనుక ఒక 1/2 ఇంచ్ అనేది ముందే మార్క్ చేసేసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోండి. వేస్ట్ దగ్గర ఒకటి మనకి ఒక 1/2 ఇంచే వస్తే చాలు. కిందకి వెళ్ళే కొద్దీ 1/2 ఇంచే రావాలంటే కొంచెం కష్టం, అటు ఇటు అవుతూ ఉంటుంది కదా కొత్త వాళ్ళకి. సో అందుకని ఇదిగోండి మొత్తం 16 ప్యానల్స్ అయితే ఇక్కడ నేను స్టిచ్ చేసేసాను. ఇది మొత్తము స్టిచ్ చేసేసిన తర్వాత పైన పార్ట్కి ఇక్కడ అతికేస్తాను. బ్యాక్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్, అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ అయితే నేను అతికేస్తున్నాను. ఇదైతే నాకు ఎగ్జాక్ట్గా వచ్చేసింది అనమాట. అంటే 1/2 ఇంచ్ పైన పెట్టుకున్నాం కదా స్టిచ్ చేసేటప్పుడు. సో అందుకనేసి నాకు ఎగ్జాక్ట్గా పైన బాడీ పార్ట్కి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. కొంచెం ఎక్కువ తక్కువ కూడా అవ్వలేదు. వేస్ట్ దగ్గరే కదా 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, కిందకు వచ్చే కొద్దీ అవసరం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. అలా లేదు, మ్యాక్సిమం ఒక 1/2 ఇంచ్ కుట్టడానికి ట్రై చేయండి. కిందకు వచ్చే కొద్దీ మీరు 1/2 ఇంచ్ పెట్టకుండా తగ్గించేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే క్లాత్ మనకి తొందరగా పిగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను దీనికి లోపల లైనింగ్ ఎలా కట్ చేశాను, హ్యాండ్స్ ఎలా కట్ చేశాను అదేం చూపించలేదు. బికాజ్ ఓన్లీ మనకి జస్ట్ కలీస్ ప్యాటర్న్ వరకు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి వీడియో అనమాట. నేనైతే పిక్స్ కూడా యాడ్ చేశాను, చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.